ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీ ఉండగా, పార్టీలో సీనియర్లు ఉండగా, పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం, నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తా కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు ఈ రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా? అధ్యక్షుడి పోస్టో, ఉపాధ్యక్షుడి పోస్టో, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఏమైనా నీకు పదవి ఇచ్చిందా? పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటూ ఉన్నారు. నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు, మొట్టమొదటగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడారన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మహిళల్ని చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ, మాజీ గవర్నర్ మహిళ. ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా చీరా గాజుల గురించి మాట్లాడి, తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ఇంత జరిగింది, ఇంత రాష్ట్రాన్ని నష్టపరిచావు, ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, నీ తీరు మార్చుకో. సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా. తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించినా నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తారంటే ఒక్కసారి చూడు. ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతాను చెప్పి దాడి గ్యారెంటీగా ఉంటుంది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. విన్నారు కదా, ఆంధ్రోళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. తర్వాత నేను మాట్లాడిన భాష
తప్పే. కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా.